ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లోన సెకండ్ పేపర్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అనే 2 సబ్జెక్ట్స్ మనకి పార్ట్ ఏలో 75 మార్క్స్ ఉన్నాయండి. ఈ బుక్ మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మోస్ట్ అప్డేటెడ్ లేటెస్ట్ బుక్ అనమాట. ఆల్రెడీ ఛానల్లో లాస్ట్ టైం చిరంజీవి సార్ బుక్ రివ్యూ చేసాం. సో అప్పుడు చాలామంది మనకి అడిగారనమాట ఐఎస్ఎన్ రాజు గారి బుక్ కూడా చేయమని. సో అందుకు ఈ వీడియోలో ఈ బుక్ గురించి చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఈ బుక్ మీద. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఈ 2024 ఎడిషన్కి సంబంధించి మనం చూస్తే మనకి 2 ఎడిషన్స్ వచ్చాయండి. సో 2 ఎడిషన్స్లోన ఒక ఎడిషన్ మనకి 2024లోన ఏప్రిల్లో వచ్చింది. నెక్స్ట్ ఇది లేటెస్ట్ ఎడిషన్ సెప్టెంబర్లో వచ్చిందనమాట. ఓకేనా. సో మనకి ఈ బుక్ ఆర్థిక సర్వే 23-24, నెక్స్ట్ బడ్జెట్ 24-25 అంటే ఓవరాల్ బడ్జెట్ అండ్ సర్వే మోస్ట్ అప్డేటెడ్ బుక్ అనమాట. నెక్స్ట్ ప్రభుత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన మెయిన్ అప్డేట్స్ కూడా, లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ బుక్ మనం ఫస్ట్ చూసుకుంటే యాజ్ పర్ గ్రూప్ 2 సిలబస్ ప్రకారం ఈ బుక్ ఉందండి. సో అందులో ఏ డౌట్ లేదు. మనకి మెయిన్ ఏమంటారు ఇండెక్స్ కూడా మన గ్రూప్ 2కి సంబంధించిన విధంగానే వాళ్ళు డివైడ్ చేశారనమాట. మీరు ఒకసారి పాస్ చేసి ఇండెక్స్ కావాలంటే చూడొచ్చు. నేను కొంచెం జూమ్ చేస్తాను, చూడండి. ఇది యూనిట్ 1, ఇది యూనిట్ 2, ఓకేనా. యూనిట్ 2, ఇది యూనిట్ 3. ఇలా 3 యూనిట్స్గా మనకి డివైడ్ చేశారు. ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ నుంచి. అది మనకి సిలబస్లో అయితే లేదు. సో మనకి పేపర్ క్వాలిటీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కంపేర్ టు చిరంజీవి సార్ బుక్ మనం చూస్తే ఈ పేపర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అవి అంతగా స్ట్రైన్ అవ్వదు అనమాట. చాలా క్లియర్గా ఉన్నాయి, అక్షరాలు కూడా ఉన్నాయి. సో ఈ బుక్ మనకి ఎలాగా నేను అప్డేటెడ్ అని చెప్పాను కాబట్టి ఇందులో మనకి బోత్ బడ్జెట్ అండ్ సర్వే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో బడ్జెట్ మనం చూసుకుంటే మీకు చూపిస్తాను, ఆగండి. 2024-25 బడ్జెట్ ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుద్ది బడ్జెట్, టైప్స్ ఆఫ్ బడ్జెట్లోని. ఇదిగోండి 24-25 బడ్జెట్. సో ఇందులో మన స్కీమ్ వైజ్ అలోకేషన్ అనేది ఇక్కడ ఉంది, ఇదిగోండి. సో ఇదిగోండి, ఇది మనకి సెక్టార్ వైజ్ అలోకేషను. నెక్స్ట్ స్కీమ్ వైజ్ అలోకేషను 24-25 మోస్ట్ అప్డేటెడ్ అనమాట. సో మనకి కంప్లీట్ బడ్జెట్ డాక్యుమెంట్ కూడా ఇందులో ఇచ్చారనమాట. ప్రాధాన్యత వైజ్గా అంటే మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఒక్కొక్క సెక్టార్ ఈ దేనికి ఇంపార్టెన్స్, రైల్వేస్, అగ్రికల్చర్, అలా మొత్తం బడ్జెట్ కాపీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇందులో మనకి బడ్జెట్ కవర్ చేసిన విధంగా సర్వే అయితే ఇలాగ క్లియర్ సపరేట్ డాక్యుమెంట్ అయితే ఇవ్వలేదు. సర్వే మనకి ఏం చేశారంటే ఇంక్లూడ్ చేశారనమాట. అంటే మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ ఇంక్లూడ్ చేశారు. సపరేట్ డాక్యుమెంట్ అయితే మనకి సర్వేకి రాలేదు. మీకు చూపిస్తాను, ఆగండి ఎలా ఇంక్లూడ్ చేశారు మనకి సర్వే. ఇదిగోండి సర్వే మీరు ఇక్కడ చూస్తే 23-24 సర్వే ప్రకారం ర్యాంకింగ్స్ అనమాట, ఏ క్రాప్కి ఏంటి అనేది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే, 23-24 సర్వే ప్రకారం. ఇలా మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనకి వీళ్ళు అప్డేట్ చేశారనమాట సర్వేని. అంతేగాని సర్వే డాక్యుమెంట్ అయితే సపరేట్గా ఇవ్వలేదు. ఒకవేళ మీకు సర్వే డాక్యుమెంట్ సపరేట్గా మీకు కావాలి అని అనుకుంటే ఇలా బయట ఉన్న సర్వే మనం ఏవైనా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది తెలుగులో కూడా ఉంది. ఇదైతే మనకి సర్వే డాక్యుమెంట్ సపరేట్గా ఉంటుంది, బడ్జెట్తో పాటు సర్వే కూడా. లేదు అనుకుంటే ఇందులోనే మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఇచ్చారు కాబట్టి మనకి అది యూజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా. సో ఇదండి దీనికి సంబంధించి. నెక్స్ట్ ఈ బుక్ ఒక టోటల్ పేజెస్ వచ్చి మోర్ దెన్ 640 ఉన్నాయి, 43. బట్ మనకి ఇదిగోండి 643 ఉన్నాయి, మీకు చూపిస్తాను. సో 643. సో మనకి లాస్ట్ ఎడిషనల్ టాపిక్స్ ఉన్నాయి కదా, అవి కాకుండా 620 పేజెస్ అనమాట ఓవరాల్. ఇదిగోండి 620 పేజెస్ ఇక్కడ వరకే ఉంది మనకి సిలబస్ పరంగా. సో ఒకసారి మనం ఇండెక్స్కి వెళ్దాం. సో దీని ప్రైస్ వచ్చి మనకి 699 ఎంఆర్పి ఉంది, కానీ ఇది డిస్కౌంట్ తర్వాత 470 నుంచి 490 మధ్యలో మనకు ఆ ప్రైస్ వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ అన్ని బుక్ స్టోర్స్లో ఇది అవైలబుల్గా ఉంది. సో మనం ఒకసారి ఇండెక్స్ చూద్దాం, గ్రూప్ 2 పరంగా ఎలా ఉందో చూద్దాం. చూడండి. సో ఇక్కడ మనకి వృద్ధి, అభివృద్ధి ఉంది చూసారా, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి. అది ఒక్కటి చదివితే సరిపోతుంది, మిగతా మనకు అవసరం లేదనమాట. అది గ్రూప్ 1వి. నెక్స్ట్ ఈ మీద బేసిక్స్ కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ నీతి ఆయోగ్ మనకి ఎక్కడే కవర్ అయింది. ఓకేనా. 5 ఇయర్స్ ప్లాన్స్లోనే నీతి ఆయోగ్ కూడా కవర్ అయింది. నెక్స్ట్ వికేంద్రీకరణ ఆర్థిక వనరులకు సంబంధించి మనకి పన్నులు, కేంద్ర ఆర్థిక సంఘం అంటే ఫైనాన్స్ కమిషన్లో కవర్ అయ్యాయని ఇక్కడే ఇచ్చారు. సో రిమైనింగ్ అన్నీ చాలా క్లియర్గా ఇచ్చారండి. సిలబస్లో ఎలాగుందో అలానే క్లియర్గా ఇచ్చారు. సో ఇదిగోండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి పరిశ్రమల టాపిక్లో ఉందని ఇక్కడే ఇచ్చారు. సో అది మనకి ఇక్కడ కవర్ అయ్యిందనమాట, ఇండస్ట్రీస్లో కవర్ అయ్యింది. ఇవి మనకి ఎడిషనల్ టాపిక్స్ అనమాట. ఇందులో మనకి
సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధికి సంబంధించి మిగతావన్నీ ఉన్నాయన్నమాట. ఇది మనకు అంతగా అవసరం లేదు, ఇక్కడ వరకే మనకి. ఇందులో కూడా నేను ముందు చెప్పినట్టు ఇదిగోండి, ఇవి మనకు అవసరం లేదు. పేదరికం, నిరుద్యోగిత, జనాభా, ఇవన్నీ మనకి ఆర్థిక అసమానతలు, ఇవి మనకి సిలబస్లో అయితే లేవు. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఇవి కూడా మనకు లేవు. ఇవి కొంచెం చూసుకొని మిగతా మనం చదువుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈ బుక్ అయితే యాజ్ పర్ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిజైన్ చేశారండి. సో ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఏ బుక్ బెస్ట్ అని అడుగుతున్నారు. ఇదా చిరంజీవి సార్దా కంపేర్ చేయమంటున్నారు. సో ఇప్పుడు కంపేర్ చేయాలంటే వీడియో లెంత్ బాగా ఎక్కువైపోద్ది. సో నెక్స్ట్ వీడియోలో 5 to 6 మినిట్స్లోనూ 2 బుక్స్ పక్క పక్కన పెట్టి ఇండెక్స్ వైజు, టాపిక్ వైజు ఏది బాగా ఇచ్చారు, ఏ బుక్లో ఈజీగా ఉంది, దాని బేసిస్ మీద నేను మీకు చెప్తానమాట. ఏ బుక్ తీసుకోవాలో, ఏ బుక్ ప్రిఫర్ చేయాలో. 2 అప్డేటెడే, నో డౌట్. కానీ అందులో మనం ఏది తీసుకోవచ్చు అంటే, చిరంజీవి సార్ది కొంచెం టెర్మినాలజీ, కొంచెం స్ట్రాంగ్ టెర్మినాలజీ వాడతారు ఆయన. సో అందుకనమాట కొంతమంది అది కూడా చెప్పారు నాకు. సో దాన్ని బట్టి మనం ఏ బుక్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇంకో అప్డేట్ ఏంటంటే, ఈ బుక్కి అంటే రాజుగారికి సంబంధించే మనకి ఇండియన్ ఎకానమీ అనే బిడ్ బ్యాంక్ కూడా వస్తుంది ఇదే పబ్లికేషన్ నుంచి. ఏపీ ఎకానమీ కూడా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే, న్యూ బడ్జెట్ అండ్ సర్వే మనకు వచ్చినప్పుడు ఏపీ ఎకానమీ అప్డేటెడ్ బుక్ వస్తుంది ఇదే పబ్లికేషన్ ఆధార్ నుంచి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ బిడ్ బ్యాంక్ కూడా చాలామంది అడిగారు, మోస్ట్ అప్డేటెడ్ బిడ్ బ్యాంక్ ఏముందని. సో అది కూడా ఇదే పబ్లికేషన్ నుంచి వస్తుంది అనమాట. కొంచెం మనం వెయిట్ చేయాలి. అంతలోపల మనం బుక్ రిలీజ్ చేశారు కాబట్టి ఇది మనం కవర్ చేసుకుంటే బిడ్ బ్యాంక్ వచ్చాక డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.